ఆయన ఎమ్మెల్యే వాళ్ళామెను జెడ్పీటీసీ చైర్మన్ చేయాలనుకుంటున్నారు. తండ్రి సీనియర్ లీడర్, ఆయన వారసుడిగా కొడుకు లోకల్ బాడీ ఎన్నికల రంగంలోకి దిగబోతున్నారు. ఒక ఆయన కోడలను బరిలోకి దింపాలనుకుంటే మరొక ఆయన భార్యను పోటీలో పెట్టి గెలిపించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇలా తెలంగాణలో పలువురు నేతల వారసుల పొలిటికల్ ఎంట్రీకి సర్వం సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పొస్తే చాలు మరింత స్పష్టత రానుంది. స్థానిక పోరు బరిలో దిగబోతున్న పొలిటికల్ వారసులు ఎవరు, ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు, ఏంటా ఈక్వేషన్స్? లోకల్ బాడీ ఎన్నికల్లో లీడర్ల వారసుల ఎంట్రీ. జెడ్పీటీసీలుగా గెలిచి పొలిటికల్ అరంగేట్రం చేయాలని ప్లాన్. రంగంలోకి లీడర్ల కూతురులు, కుమారులు, భార్యలు. రిజర్వేషన్లను బట్టి ఈక్వేషన్స్ ను మార్చేస్తున్న నేతలు. జెడ్పీటీసీగా గెలిపించుకుని జెడ్పీ పీఠంలో కూర్చోబెట్టే ప్లాన్. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ నేతల వారసులు తెర మీదకు వస్తున్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నత పదవులు చేపట్టాలని ఆశపడుతున్న రాజకీయ వారసులు లోకల్ బాడీ పోల్స్ లో గెలిచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వ సలహాదారు సీఎం రేవంత్ సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి కుమారుణ్ణి గంగారాం జెడ్పీటీసీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారట. మహబూబాబాద్ జెడ్పీ పీఠం కోసం జనరల్ కావడంతో ఆ పదవిని దృష్టిలో పెట్టుకుని కొడుకును బరిలోకి దింపి జిల్లా స్థాయి పోస్టులో కూర్చోబెట్టాలని ఆశపడుతున్నారట వేం నరేందర్ రెడ్డి. ములుగు జెడ్పీ చైర్మన్ రేసులో మంత్రి సీతక్క కోడలు కుసుమాంజలి పేరు వినిపిస్తోంది. ఇక కామారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ సీటు జనరల్ కు రిజర్వ్ అయింది. దీంతో కాంగ్రెస్ నుంచి బాన్సువాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డి పోటీ పడబోతున్నారట. బీర్కూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ రేసులో ఉండాలని కలలు కంటున్నారట పోచారం భాస్కర్ రెడ్డి. బీఆర్ఎస్ నుంచి కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారుడు గంప శశాంక్ పోటీ పడేందుకు ఆసక్తి చూపుతున్నారట. నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నాయకురాలు ఆకుల లలిత పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోడలు లేదంటే ఆయన భార్యను పోటీలోకి దింపే అవకాశాలున్నట్లు పార్టీ నాయకులు చెప్తున్నారు. సంగారెడ్డి జెడ్పీ పీఠం ఎస్సీ జనరల్ కు రిజర్వ్ అయింది. ఈ స్థానం కోసం మంత్రి దామోదర రాజనరసింహ తన కూతురు త్రిషను బరిలోకి దింపే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆమె ఆందోళన నియోజకవర్గంలోని చౌటకూరు నుంచి జెడ్పీటీసీగా పోటీ చేస్తారని లోకల్ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తమ్ముడు రాహుల్ కూడా పోటీలో ఉండబోతున్నారట. మెదక్ జెడ్పీ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో కాంగ్రెస్ నుంచి నరసాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చైర్మన్ పదవి ఆశిస్తున్నారట. ఇదే స్థానం కోసం మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుంచి బరిలో ఉండబోతున్నారని టాక్. రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి ఈసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య భార్య లేకుంటే కోడలును జెడ్పీ చైర్మన్ బరిలో నిలబెట్టే అవకాశం ఉందట. యాదాద్రి భువనగిరి జెడ్పీ పీఠం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్న భార్య బీర్ల శివాణి బరిలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ భార్య బూడిద సువర్ణ బరిలో ఉంటారని టాక్ నడుస్తోంది. ఇక రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ అంతర్గాం జెడ్పీటీసీగా పోటీకి సిద్ధమవుతున్నారట. ఇప్పటికే రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు తమ కూతుర్లు, కుమారులు, కోడళ్లను వారసులుగా పాలిటిక్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్ గా ఎమ్మెల్యే టికెట్ అంటే కాస్త కష్టమవుతుందని ముందుగా లోకల్ బాడీ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలిపించుకుని వీలైతే జెడ్పీ చైర్మన్ పీఠంలో కూర్చోబెడితే తమ వారసుల పొలిటికల్ ఫ్యూచర్ కు ఢోకా ఉండదని ప్లాన్ చేసుకుంటున్నారట నేతలు. మరి లీడర్లు వేసుకుంటున్న లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.